ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము వీడియో ద్వారా లేట్ మ్యారేజ్ సంబంధమైనటువంటి DNA వివాహ ప్రాప్తాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఇటువంటి జాతకాలను మనము పరిశీలించే కొద్దీ అనేకమైన విషయాల్ని ఆ యొక్క జాతక చక్రాల నుండి మనం బయటకు తీస్తున్నాం. అయితే ఇక్కడ గమనించండి, ఇది ఒక మేల్ హోరోస్కోప్. ఇందులో 8వ తారీఖున 12వ మాసము 1993 సంవత్సరంలో పుట్టినారని మనకి ఇన్ఫర్మేషన్. ఉదయం 8:33 నిమిషాలకి మన టైం కరెక్షన్ చేశాము. అబ్బాయి జాతకము ధనుర్లగ్నము పూర్వాషాఢ నక్షత్రంలో పడింది, 3వ పాదంలో. కడప డిస్టిక్ లో పుట్టడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇక్కడ మనం మొట్టమొదటి ఇలాగ జాతకం తీసుకున్న వెంటనే మనం చూడాల్సినటువంటి అంశాలు ఏమిటంటే, రాశి ఏమిటి అనేది చూడాలి. రాశి చంద్రుడు పడినటువంటి రాశి అవుతుంది, అది కన్యా రాశి అయింది. కన్యా రాశి అది కూడా హస్తా నక్షత్రంలో ఉంది కాబట్టి హస్తా నక్షత్రంలో 1వ పాదంలో ఉంది. అప్పుడు ఈ కన్యా రాశి హస్తా నక్షత్రం అంటే, హస్త అనేది ఏమిటంటే గురుకర్మను కలిగి ఉంటుంది. ఇది గురుకర్మ సంబంధమైనటువంటి నక్షత్రం. తదుపరి లగ్నం తీసుకోవాలి. లగ్నం ఏంటి రాశాము, ధనుర్లగ్నము. ధనుర్లగ్నంలో మనకి ఎక్కడ పడిందంటే పూర్వాషాఢ నక్షత్రంలో పడింది. లగ్న పాయింట్ ఇది బుధకర్మ. తదుపరి లగ్నమైంది. లగ్నాధిపతి ఎవరు? ధనుర్లగ్నానికి గురువు. గురువు కూర్చున్నటువంటి నక్షత్రం మనం తెలుసుకోవాలి. గురువు 11వ స్థానంలో ఉన్నారు. గురువు కూర్చున్న నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. స్వాతిలో కూడాను 8వ పాదంలో పడ్డారు, 2వ పాదంలో పడ్డారు. ఇది శనికర్మ. అంటే గురుకర్మ, బుధకర్మ, శనికర్మ, ఈ 3 కర్మ రిషులు ఇతని జాతకంలో బలంగా మనము ఇక్కడ పుట్టినప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మలాగా తీసుకున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళ కెరీర్ గురించి వాటి గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే, ఎందుకు లేట్ మ్యారేజ్ జరుగుతా ఉంది, ఎందుకు మ్యారేజ్ జరగడం లేదు అన్న విషయాలను మనం పరిశీలిస్తాం. ఇక్కడ చూడండి, ఎక్కడైనా కానీ కుజకర్మ కానీ ఉంటేనే కదా మనకి లేట్ మ్యారేజ్ జరుగుతుంది అని అంటాం. కుజకర్మ రిషినే కనబడట్లేదు. ఎట్లాగా? కన్యారాశి, కన్యాలగ్నము, ధనుర్లగ్నము, కన్యారాశి, ధనుర్లగ్నము, గురువు వచ్చి స్వాతిలో కూర్చున్నారు. కుజకర్మ లేదు. అప్పుడేంటి? కుజకర్మ ఉండాలి లేట్ మ్యారేజ్కి, కుజకర్మ ఉండాలి. రెండవ పాయింట్ ఏమిటంటే, 1, 7, 11 భావాలు లేదా భావాధిపతుల సంబంధము, 1, 7 శని సంబంధమైన ఉంటే లేట్ మ్యారేజ్ అన్నాం. అదేమన్నా ఫార్ములా అక్కడ అప్లికేబుల్ అవుతుందా చూద్దాం. లగ్నం ఏమిటి? లగ్నాధిపతి ఎవరు? గురువు కదా, ధనుర్లగ్నం కదా. ధనుర్లగ్నానికి అధిపతి ఎవరు? గురువు. ఎక్కడ ఉన్నారు? 11లోకి వెళ్ళి కూర్చునేశారు. అంటే 1, 11 కాంబినేషన్ వచ్చేసింది.
సరే, 7వ భావాధిపతి ఎవరు? ధను లగ్నానికి 7వ భావాధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు తీసుకున్నట్టు నక్షత్రం ఏమిటి? అనురాధ నక్షత్రము. అది ఎక్కడుందంటే 12వ భావంలో ఉంది. ఈ అనురాధ నక్షత్రం అనేది ఎవరికి సంబంధమైనటువంటి అధీన నక్షత్రం అంటే శని అధీన నక్షత్రము. అది 2 మరియు 3 భావాధిపతి యొక్క నక్షత్ర చారులో కూర్చోంది. అదేవిధంగా శుక్రుడు 11వ భావానికి అధిపతి అయ్యి 11వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ ఉన్నారని చూస్తే అది కూడా అనురాధ నక్షత్రంలోనే ఉంది. ఈ అనురాధ నక్షత్రం అనేది 2 మరియు 3 భావాల యొక్క అధిపతి అయినటువంటి శని అధీన నక్షత్రము. కాకపోతే ఇక్కడ 1, 7, 12 కాంబినేషన్, 1, 7, 11 కాంబినేషన్, 1, 7 శని కాంబినేషన్ ఉంటేనే మనకి ఏమిటంటే వీళ్ళకి లేట్ మ్యారేజ్ అవ్వాలని. కానీ ఇతని వైపు నుండి లేట్ మ్యారేజ్ అవుతా ఉందా, లేదా వచ్చినటువంటి వాళ్ళు లేట్ మ్యారేజ్ కి ప్రపోజ్ చేస్తున్నారంటే వచ్చినటువంటి వాళ్ళని చెప్పొచ్చు. మాంగళ్య ధారణ ఎవరికైతే జరుగుతుందో అమ్మాయికి వాళ్ళ సైడ్ నుండి ఇబ్బంది వస్తా ఉంది. ఎందుకంటే ఇక 2, 3 భావాధిపతులు, 2 అనేది మాంగళ్యము, అందరూ 8 అంటున్నారు, అది కాదు, కరెక్ట్ కాదు. అమ్మాయి మెడ, అమ్మాయి జాతకంలోకి తీసుకున్నట్లయితే మనం అప్పుడు ఇక్కడ 1, 7, 11 కాంబినేషన్ లో 1, 11 కాంబినేషన్ కనెక్ట్ అయిపోయింది. 7వ భావాధిపతి అయినటువంటి బుధుడు అనురాధాలో ఉన్నారు, 12వ స్థానంలో ఉన్నారు. అలాగే ఇంకొకటి మనం తీసుకున్నాము, 11వ భావాధిపతి ఏమైనా ఇక కనెక్ట్ అవుతున్నారంటే 11వ భావాధిపతి మరి 7వ భావాధిపతి కనెక్ట్ అంటే 7, 11 కాంబినేషన్. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. 7, 11 కాంబినేషన్, 1, 11 కాంబినేషన్. అప్పుడు 1, 7, 11 కాంబినేషన్, ఈ 3 కాంబినేషన్లు ఈ జాతకంలో ఈ విధంగా కనెక్ట్ అవడం వల్ల ఇతనికి మ్యారేజ్ లేట్ అవుతాం. బాగా గమనించాలి. లగ్నం వచ్చి గురువు, లగ్నాధిపతి గురువు 11లో ఉన్నారు, 1, 11 కాంబినేషన్. 7వ భావాధిపతి మరి 11 కలిసి 12లో ఉన్నారు, 7, 11 కాంబినేషన్. ఈ విధంగా 1, 7, 11 కాంబినేషన్ రావడం వల్ల ఏదో రకంగా వీళ్ళకి లేట్ అవుతుంది అనేది మనం నిర్ధారణ చేస్తాం. అయితే ఈ నిర్ధారణ అయిన తర్వాత ఇతనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా అనేది తెలియజేయాలంటే ఇతనికి ఏమి ఇంట్రెస్ట్ ఉంది కాదంటలేదు, కానీ వచ్చే వాళ్ళు ఇతన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా తికమక పడుతున్నారు. జనరల్ గా ఇలాంటి జాతకాలను మనం 5 గ్రహాలు, 7 గ్రహాలు, 6 గ్రహాలు ఒక గదిలో ఉన్నటువంటి జాతకాలను పరిశీలించినప్పుడు ఈ 12వ భావం అనేది ఏమిటంటే మామూలుగా అయన శయన భోగస్థానము అని చెప్పడం జరుగుతుంది, వ్యయ స్థానం అంటారు. వీళ్ళు జాతకాలు తీసుకెళ్లి ఎప్పుడైతే ట్రెడిషనల్ అస్ట్రాలజీ దగ్గర ఇస్తారో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే లగ్నం నుంచి 7వ భావం ప్రథమ వివాహానికి చూసి 7వ భావాధిపతి వెళ్ళి వ్యయస్థానంలో కూర్చోన్నారు. వ్యయస్థానంలో కూర్చున్నటువంటి ఉండడం వల్ల 7వ భావాధిపతి వ్యయస్థానంలో ఉంటే ఇతనికి పెళ్లి చేస్తే ఈ అమ్మాయి చనిపోతుంది, వ్యయమైపోతుంది, ఖర్చు అయిపోతుంది, వృధా అయిపోతుంది అనేది ఒక భయాన్ని క్రియేట్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దగ్గర డిఎన్ఏ ఆస్ట్రాలజీ చూపించుకుంటారు, పక్కనే ఉన్న ట్రెడిషనల్ అస్ట్రాలజీ దగ్గరికి వెళ్తారు. ఏమంటారు చూడండి, ఏకాదశాధిపతి సప్తమాధిపతి వెళ్ళి వ్యయస్థానంలో కూర్చోన్నారనేది ఏదో కథలు చెప్తారు. అలా కథలు చెప్పినప్పుడు వ్యయంలో కూర్చోమంటే కష్టం అండి, వేస్ట్ అండి, అబ్బాయికి ఇవ్వకండి, మీ అమ్మాయి
చనిపోతుందని కూడా భయపెట్టిస్తారు. ఇప్పుడు లాభాధిపతి కూడా వ్యయంలో ఉన్నారు, అతనికి వచ్చిన లాభాలన్నీ వ్యయం అయిపోతాయని చెప్తారు. అదేవిధంగా లాభ షష్ఠమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉన్నారు కాబట్టి దీనికి ఆరోగ్యం కూడా అంత మాత్రమే అని చెప్పేస్తారు. మరి అదేవిధంగా ఇక్కడ సూర్యుడు భాగ్యాధిపతి కూడా వ్యయంలో ఉన్నారండి, కాబట్టి ఏమి భాగ్యాలు రావు, అదృష్టం అంతా వేస్ట్. అదేవిధంగా పంచమాధిపతి పూర్వ పుణ్యాధిపతి అయినటువంటి కుజుడు తన స్వక్షేత్రంలోనే 12వ స్థానంలో వ్యయం పొందారు కాబట్టి ఇతని జాతకాన్ని ఎంతమంది దగ్గర తీసుకెళ్లి చూపించినా వాళ్ళ ఫోటో పట్టించి పంపించండి, లేకపోతే వాళ్ళ జాతకము చూస్తాము, ఇంకొక పండితుని దగ్గర తీసుకెళ్తాం, ఆడిపోయిన తర్వాత ఆడకూడానికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాగా రోజు రోజుకి లేట్ అయ్యి ఇప్పటికీ దాదాపు 31 సంవత్సరం వరకు వచ్చేసింది మ్యారేజ్. ఇతనేమో తక్కువ చదువుకున్నాడా అంటే ఒక CA చార్టెడ్ అకౌంట్ లో నెలకి ₹1,00,000 పైన సంపాదిస్తున్నాడు. ఒక్కోసారి 1,50,000 కూడా వస్తుంది వాళ్ళు చేసుకున్న ప్రాజెక్టుని బట్టి. మంచి చదవరే, మరి ఎందుకు వివాహం కావట్లేదు అంటే ఈ విషయాలన్నింటినీ చర్చించడానికి కావలసినటువంటి పరిజ్ఞానము లేకపోవడం వల్ల. ఇప్పుడు మన దగ్గరికి ఇలాంటి జాతకాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళకి ఎందుకు వివాహం లేట్ అవుతుంది అనేది చెప్పగలుగుతాము. అప్పుడు ఇతనేం చేయాలంటే నేను CA చదువుకున్నాను, నేను పెద్ద ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్నాను, నేను ఇంత ఫారిన్ అలిగేషన్ ఉంది, నాకు అక్కడ నుండి సంబంధాలు వస్తాయి అంటే ఫారిన్ కి సంబంధించిన కొలాబరేషన్ అంటే ఏమిటి, వ్యాపారం ద్వారా కొలాబరేషన్స్ ఉన్నాయి అనేసి పెగికి పోయినారు అనుకోండి, వివాహం జరగదు. ఇలాంటి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్ గా ముందుకెళ్ళాలి. అయితే ముందుకెళ్ళాలంటే మీరు ఎవరితో వివాహం చేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ ని మనము పొందడానికి అవకాశం ఉంటుందని కూడా మనం చూడాలి. ఇక్కడ 1, 7, 11 కాంబినేషన్ వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలాంటి వారితో వివాహ ప్రాప్తాన్ని పొందాలనేది కూడా చూడాలి. అది మనం చెప్తాం. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రము 3వ పాదంలో లగ్న పాయింట్ పడినప్పుడు ఇక్కడ నుండి 180 డిగ్రీలో వస్తున్నటువంటి అమ్మాయితో జతపరచాలి. అలా జతపరచాలంటే ఇక్కడ పూర్వాషాఢ అనేది ఎక్కడ పోయి కనెక్ట్ అవుతుంది అనేది తెలియాలి. అప్పుడు ఆరుద్ర 3, 4 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. ఆరుద్ర 3, 4 పాదాల్లో కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ పూర్వాషాఢ 3, 4 పాదాలు వెళ్ళి పునరుషులో కనెక్ట్ అవుతుంది. వీటి గురించి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చేస్తున్నాం. పునరుషు 1, 2తో కనెక్ట్ అవుతుంది. ఏది ఇక్కడ పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు 1, 2 పాదాలు అయితే దీంతో కనెక్ట్ అయితే 3, 4 పాదాలు దీంతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం కర్మ వచ్చింది, శుక్రకర్మ వచ్చింది. ఇది వచ్చి శని కర్మ. అంటే వీరు చేసుకోవాల్సింది ఏమిటి, మళ్ళీ శుక్రకర్మతో ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవాలని రూల్ ఏం లేదు. బుధకర్మ ఇది బుధకర్మ. శుక్రుని కర్మ కానీ శని కర్మతో వివాహం చేసుకోవాలి. అదే నక్షత్రాలు తెలుసుకోవాలి. గురువు గారి నుండి DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఏమిటి, ఆరుద్ర, చిత్త, శ్రవణ ఈ 3 నక్షత్రాలు ఒకటి, అలాగే ధనిష్ట, స్వాతి, పునరుషు మొత్తం 6 నక్షత్ర కలయికతో వచ్చే అమ్మాయి ఉండాలి. ఇది మనం ఫస్ట్ లగ్న పరంగా చెప్తాం. దాని కాంబినేషన్ ఏం చెప్తాం, శుక్రుడికి 3 దీనికి వచ్చి 6 కాబట్టి 1, 3, 6 భావ సంబంధం ఉండాలి. శుక్రుడికి సంబంధించినటువంటి మిథున రాశి మిథున లగ్నము, శనికి సంబంధించింది కన్యా రాశి కన్యా లగ్నము, లగ్నంలోని బుధుడు ఉండడం అనేది ఉండాలి. వచ్చేవారికి లగ్నంలో బుధుడు ఉండాలని చెప్తాం. ఇలాంటి జాతకాలను తీసుకుని మీరు వివాహం చేసుకుని అంటాం. వాళ్ళు కానీ అలాగే వెళ్తే ఈజీగా వివాహం అయిపోతుంది. వీళ్ళు కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి అయింది ఒకటి. రాశి పరంగా తీసుకున్నట్లయితే రాశి ఏమిటి, కన్యా రాశి హస్తాలో ఉంది. హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతుందో మనం చూడాలి. అది ఏమవుతుందంటే
1, 2, 3, 4 పాదాలు. 1, 2 పాదాలు ఎక్కడ కనెక్ట్ అవుతాయంటే ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. అది వచ్చి ఉత్తరాభద్ర 1, 2ని టచ్ చేసేస్తుంది. ఇక్కడ ఉత్తరాభద్ర 3, 4 పాదాలని టచ్ చేస్తుంది. ఈ హస్త 3, 4 పాదాలు వచ్చి నేరే వెళ్ళి రేవతి 1, 2ని టచ్ చేస్తుంది. రేవతి 1, 2ని టచ్ చేస్తుంది. ఇలా మనం కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. అప్పుడు ఇక్కడ వచ్చి చంద్రుని కర్మ ఉంది, ఇది వచ్చి కుజ కర్మ. అంటే ఈ 2 కర్మలు కూడా ఇప్పుడు దీంతో ఇది ఒక ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. కొంతమందికి ఒక ఆప్షన్ తోనే క్లియర్ అయిపోతుంది వివాహ జీవితం. కొంతమంది 2 ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఒకదాన్ని చూసుకున్నా కానీ చాలు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రుని కర్మ అంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర. కుజుని కర్మ ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. ఈ 8 నక్షత్రాల కలయితో రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉండేటట్టుగా చూసుకోవాలి వచ్చేవారికి. అలాగే ఇప్పుడు దీనికి మనం రాశి ఏమిటి, లగ్నం ఏమిటి అనేది తీసుకున్నట్లయితే కన్యా రాశి గాని, కన్యా లగ్నం గాని, అలాగే తులారాశి గాని, తులా లగ్నం గాని, కుంభరాశి గాని, కుంభ లగ్నం గాని, ఈ మూడింట్లో ఏ ఒకటి ఉన్నా సక్సెస్ అవుతుంది. ఈ విధంగా చూసినట్లయితే అదే బాబా కనెక్టివిటీ కూడా మనం తీసుకోవచ్చు. అదేమిటంటే 1, 6, 7, 11 కాంబినేషన్ తీసుకోవాలి. లగ్నాధిపతి 6లో కానీ 7లో కానీ 11లో ఉండడం, ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ తీసుకొని చేయొచ్చు. అయితే లగ్నంలోని శుక్రుడు గాని, లగ్నంలోని రాహు గాని, లగ్నంలోని శని గాని ఉండొచ్చు. లేదా లగ్నాధిపతి శుక్రుడు గాని, రాహు గాని, శని ఉండొచ్చు. అలాగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఇతనికి వచ్చే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ ఏమిటి అనేది కూడా చెప్పొచ్చు. ఇక్కడ ప్రొఫెషన్ గురించి చెప్పేది ఏమిటంటే 1 నుంచి 4వ భావం తీసుకుంటాము. 4వ భావాధిపతి ఎవరంటే గురువు. గురువు తీసుకున్న నక్షత్రం స్వాతి. ఆ స్వాతి ఎక్కడ ఉంది, గురువు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ అమ్మాయికి 5వ స్థానం, 7 నుంచి 5, 11. కాబట్టి 5వ స్థానంలో ఉన్నారు గురువు. ఎవరికి, అమ్మాయికి. అదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, లగ్నంలో నుంచి 4వ భావాధిపతి గురువు స్వాతి నక్షత్రంలో కూర్చున్నారు. 5వ స్థానంలో అమ్మాయికి 5వ స్థానం, ఇతనికి 11వ స్థానం. కుజ కర్మ కాదు, ఇది ఏమవుతుందంటే ఈ అమ్మాయి జాతకానికి అది గురు కర్మ అవుతుంది. నెక్స్ట్ 12వ భావాధిపతి ఎవరనేది చూడాలి. 12వ భావాధిపతి కుజుడు. కుజుడు తీసుకున్నటువంటి నక్షత్రం కూడా జ్యేష్ఠ నక్షత్రము. ఇది వచ్చి మళ్ళీ చంద్రకర్మ తీసుకున్నది. అది ఎక్కడుందంటే 12వ భావంలో ఉంది. అయితే 7వ భావాధిపతి ఇక్కడ చూడండి, 10వ భావాధిపతి అయినటువంటి ఈ అమ్మాయికి 10వ భావాధిపతి 4వ భావాధిపతి అయినటువంటి గురువు స్వాతిలో ఉన్నారు. ఈ అబ్బాయికి 12వ భావాధిపతి, అమ్మాయికి 6వ భావాధిపతి అవుతారు. కుజుడు వచ్చి జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నారు. అది కూడా ఎక్కడ ఉన్నారంటే 12లోనే ఉన్నారు. అప్పుడు వీరికి ఈజీగా మనం ఏం చెప్పొచ్చు అంటే టీచింగ్ ఫీల్డ్ లో కానీ సాఫ్ట్వేర్ లో వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. సిర్ఫ్ టీచింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఈ విధంగా మనము దాన్ని కన్క్లూషన్ తీసుకొచ్చి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ అమ్మాయి జాతకంలో 6వ భావంలో 5 గ్రహాలు ఉండడం వల్ల ఈ అమ్మాయికి మెడిసిన్ లో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాగే 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా ఏది బలంగా ఉందని మనం చూసినట్లయితే ఇక్కడ 4వ భావాధిపతి గురువు 11లో ఉండడం వల్ల టీచింగ్ ఫీల్డ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది స్వాతి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఒక విధంగా ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో కావచ్చు, మెకానికల్ సంబంధమైనటువంటి కంపెనీలో హెచ్ఆర్ గా వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇలాగ 2-3 ఆప్షన్లు మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే వస్తున్నటువంటి జాతకాలలో ఏదైతే కరెక్ట్ గా సెట్ అవుతుందో దాన్ని తీసుకుని వాళ్ళు కానీ ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది. అయితే వివాహం లేట్ అవుతా ఉంది అనడానికి కారణాలు ఇవి. దీన్ని కానీ వాళ్ళు రెక్టిఫై చేసుకుని కానీ ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగే వివాహం లేట్ అవుతుంది అనేసి జ్యోతిష్యుల దగ్గరికి వచ్చి వివాహం లేట్ అవుతుంది, తొందరగా జరగాలంటే ఏం చేయాలి, ఎప్పుడు వివాహం జరుగుతుందంటే వెంటనే ఇలాంటి 5 గ్రహాలు 6 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే ఇతనికి వివాహమే జరగదు. కాబట్టి ఇతనికి తెల్లవారితో కూడా ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. ఏమండి మాకు కన్యకా పాశుపతాస్త్రం హోమం చేస్తారా మీరు అని అడిగారు. హోమంలో కన్యకా పాశుపతాస్త్రం ఎందుకు చేస్తారు అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఆమె జాతకము లేదా అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం చూసి దానికి సంబంధమైనటువంటిది ఏమైనా ఉందా, ఈ యొక్క దేవతా శక్తితో కానీ లేదా ఒక కాస్మోటిక్ ఎనర్జీ అంటే ఆకాశంలో నుండి మనకు వస్తున్నటువంటి ఆ శక్తితో ఏమైనా మార్చగలమా అనేది కూడా పరిశీలించాలి.
అవేమీ లేకుండా వాళ్ళు ఎవరో టీవీలో చెప్తుంటారు, ఇవాళ లేట్ అయితే ఈ హోమం చేయించండి అని చెప్పి ఆ హోమం కోసం మన దగ్గర ఫోన్ చేస్తుంటారు. నేను ఒకటే మాట అన్నా, అలాంటి హోమాలు ఏమి మేము చేయటం లేదు. మొదట జాతకం చూడాలి, ఆ జాతకాన్ని చూసి దాంట్లో ఏమన్నా కానీ క్రిటికల్ గా ఉంటే మాత్రమే మనం దానికి వాళ్ళని అలో చేస్తాం, లేదంటే అలో చేయడం కూడా లేదు. శుభం.